హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతు 8, 9, 10 ఛానల్. ఓకే, ఇవాళ మనం టిష్యూస్ చాప్టర్ ఏదైతే ఉన్నదో కంప్లీట్ చేసేస్తున్నాం. యానిమల్ టిష్యూస్ లో లాస్ట్ మస్కులర్ టిష్యూ ఇంకా నర్వస్ టిష్యూ గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటాం. దీంతో ఇవాళ మీ చాప్టర్ టిష్యూస్ ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోతుంది. మీ అందరికీ FA2 లేని చాప్టర్ ఉంది కాబట్టి ఈ చాప్టర్ కంప్లీట్ అయిన అవగానే మనం ఏం చేస్తాం అంటే మనం ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం కంప్లీట్ చేసుకుంటాం. సో దానివల్ల ఏంటంటే మీకు ఒక బెటర్ ఐడియా అనేది వచ్చేస్తుంది ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా అటెంప్ట్ చేయాలి. ఓకే, సో డోంట్ వరీ, లెట్స్ బిగిన్ ద సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనం ప్రీవియస్ క్లాస్ లో ఏం చదువుకున్నాం. ప్రీవియస్ క్లాస్ లో మనం రెండు టిష్యూస్ చదువుకున్నాం, కనెక్టివ్ టిష్యూ ఇంకా ఎపిథీలియల్ టిష్యూ గురించి చదువుకున్నాం. సో యానిమల్ టిష్యూస్ లో ఎపిథీలియల్ టిష్యూ ఇంకా కనెక్టివ్ టిష్యూ మీరు ఇంకా చూడలేదు ఆ సెషన్ అంటే ప్రీవియస్ సెషన్ ఆల్రెడీ ఉన్నది, వెళ్ళి మీరు చూసుకోవచ్చు. కుదిరితే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో సెకండ్ పార్ట్, లాస్ట్ పార్ట్ లోని మనం మస్కులర్ టిష్యూ ఇంకా నర్వస్ టిష్యూ ఉంది. చాలా చిన్న సెషన్, ఎక్కువ లేదు, కాకపోతే చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే క్వశ్చన్స్ వస్తాయి దీని నుంచి. సో కేర్ఫుల్ గా వినండి నేను చెప్పేది. ఓకే, సో మస్కులర్ టిష్యూ మనకి ఎందుకు ఇంపార్టెంట్, మన బాడీలో మూవ్మెంట్ ఎక్కడ జరగాలన్నా మన బాడీలోని అంటే ఇప్పుడు మెయిన్లీ మన ఫర్ సపోజ్ ఇలా చేయెత్తుతున్నా నేను ఇలా చేయెత్తున్నాను, మీకు హాయ్ చెప్తున్నాను, మీకు చదివిస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మజిల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. నా ఫేషియల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో నన్ను మాట్లాడడానికి హెల్ప్ చేస్తున్నాయి. నా చేతిలో ఉన్న మజిల్స్ మీకు హాయ్ చెప్పడంలో ఇంకా రాయడానికి హెల్ప్ చేస్తున్నాయి. సో అలాగే నేను నడుస్తున్నప్పుడు నా లెగ్ లో ఉన్న మజిల్స్, కాళ్ళలో ఉన్న మజిల్స్ హెల్ప్ చేస్తున్నాయి. సో మజిల్స్ ఆర్ బేసికల్లీ, నేను ఇప్పటి వరకు చెప్పింది స్కెలెటల్ మజిల్స్ గురించి. సో ఈ మజిల్స్ అన్ని దేనికి హెల్ప్ చేస్తున్నాయి, మూవ్మెంట్ కోసం, ఇక్కడ నుంచి అక్కడ మనం వెళ్ళడానికి వాటికి కూడా హెల్ప్ చేస్తున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఇస్ దట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్షన్స్ దట్ టేక్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో బోల్డ్ అనే విషయాలు అంటే ఫంక్షన్స్ జరుగుతాయి. దానికి మన ఇష్టం ఉన్నా లేకపోయినా జరుగుతుంది. ఓకే, సో ఫర్ సపోజ్ మన హార్ట్ బీట్ అవుతుందంటే మన హార్ట్ లో కార్డియాక్ మసిల్స్ అని ఉంటాయి. సో అది మన ఇష్టం వచ్చినట్టు మనం ఆపి లేదంటే స్టార్ట్ చేయలేం. ఓకే, సో మంచి పట్టు అయిపోతాడు. ఇప్పుడు మన నచ్చినట్టు మనం హార్ట్ బీట్ ఆపుకొని మళ్ళీ హార్ట్ బీట్ ని మళ్ళీ స్టార్ట్ చేయడాలో అన్ని జరగదు అనమాట. సో ఇవన్నిటి గురించి వాళ్ళు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకునేది ఏంటంటే బిఫోర్ లెర్నింగ్ అబౌట్ ది మజిల్స్ వీ హ్యావ్ టు లెర్న్ సమ్ టర్మ్స్. కొన్ని టర్మ్స్ నేర్చుకోవాలి. దట్ ఈస్ వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ. ఈ రెండు టర్మ్స్ నేర్చుకోవడం చాలా అవసరం. దీనివల్లే మీకు మజిల్స్ ది నేచర్ అనేది తెలుస్తుంది, మన బాడీలో డిఫరెంట్ మజిల్స్ ఎలా పనిచేస్తాయో తెలుస్తుంది. సో వాలంటరీ అంటే ఏమిటి, వాట్ డూ యూ మీన్ బై వాలంటరీ? వాలంటరీ అంటే మూవ్మెంట్ ఎట్ విల్ ఆఫ్ మజిల్స్ ఎట్ విల్. అంటే ఏమిటి అంటే ఫర్ సపోజ్ నేను ఈ చేతిని వేవ్ చేద్దాం అనుకుంటున్నానంటే నా ఇష్టంలో నేను చేయొచ్చు, నేను వాలంటరీగా చేయొచ్చు. అంటే నాకు ఇష్టం ఉంటే నేను మూవ్ చేయొచ్చు, లేదంటే ఆపచ్చు కూడా. సో దట్ ఈస్ అండర్ మై కంట్రోల్. ఇది నా కంట్రోల్లో ఉంది, నేను చేతిని మూవ్ చేస్తున్నానా లేదా అని. ఓకే, నా బ్రెయిన్ అనేది కంట్రోల్ పూర్తిగా చేయట్లేదు, కొంతవరకు నేను కంట్రోల్ చేస్తున్నాను, కొంతవరకు నా బ్రెయిన్ దాన్ని మేనేజ్ చేస్తున్నది అంతే. ఓకే, సో దట్ ఈస్ నోన్ యాజ్ వాలంటరీ. మీరు మీ ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళాలన్నా, స్కూల్ నుంచి ఇంటికి రావాలన్నా, మీరు ఫుడ్ తినాలన్నా, ఏదైనా మీరు వర్క్ చేస్తున్నారు, మీరు ఇష్టపడి మీరు మూవ్మెంట్ ఏదైతే చేస్తారో మీ ఇష్టంతో మీ విల్ తోటి ఏదైతే చేస్తారో దాన్ని వాలంటరీ మూవ్మెంట్ అంటాం. దెర్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ మూవ్మెంట్ నోన్ యాజ్ ఇన్వాలంటరీ మూవ్మెంట్. ఇప్పుడు ఇన్వాలంటరీ మూవ్మెంట్ అంటే ఏమిటి? ఇన్వాలంటరీ మూవ్మెంట్ డైరెక్ట్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. మనది ఏదైతే నర్వస్ సిస్టమ్ ఉందో జస్ట్ మినిట్. నర్వస్ సిస్టమ్ అంటే మన బ్రెయిన్ అవన్నీ ఏదైతే ఉన్నాయో మన బ్రెయిన్ దాన్ని కంట్రోల్ చేస్తున్నది, మన కంట్రోల్లో లేదు. అంటే మన లంగ్స్ లో ఉన్న మజిల్స్ బ్రీతింగ్ టైంలో ఎలా పనిచేస్తున్నాయి, దాని తర్వాత మన హార్ట్ లో ఉన్న మజిల్స్ ఎలా పనిచేస్తున్నాయి. ఓకే, దాని తర్వాత మన పొట్టలో డైజెషన్ తో సంబంధించిన మజిల్స్ ఎలా పనిచేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మన కంట్రోల్లో లేవు. ఇట్ ఈస్ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రెయిన్ ఆర్ ద నర్వస్ సిస్టమ్ అనమాట. ఓకే, సో దాన్ని మనం ఇన్వాలంటరీ మూవ్మెంట్ అంటాం. అంటే మనకు కావాల్సినట్టు మనం దాన్ని స్టార్ట్ చేసి స్టాప్ చేయలేం, అది మనది జరుగుతూ ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ ఇట్, మనది కంట్రోల్ ఉంటుంది దాని మీద. సో వీ హ్యావ్ కంట్రోల్ హియర్ అండ్ వీ డు నాట్ హ్యావ్ కంట్రోల్ హియర్. ఇక్కడ ఎలాంటి కంట్రోల్ ఉండదు, నో కంట్రోల్, అది అన్నమాట. ఓకే, సింపుల్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేర్చుకోవాలి. ఇది మనకు అర్థమైంది, కరెక్ట్, నో ప్రాబ్లం హియర్, ఇక్కడ ఏం డౌట్ లేదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్ట్రయేటెడ్ మజిల్
అని ఒక టర్మ్ మనం ఇప్పుడు చదువుకుంటాం. స్ట్రయేషన్స్ అంటే ఏమిటి? ఒక మజల్ మనం తీసుకున్నాము అంటే, ఇఫ్ యూఆర్ టేకింగ్ అ మజల్, ఓకే, ఇలా ఒక మజల్ ది స్ట్రక్చర్ మనం ఫైబర్ ఒకటి తీసుకున్నాం అంటే దాంట్లో ఆల్టర్నేటివ్ గా ఇలా లైట్ బ్యాండ్, ఒక డార్క్ బ్యాండ్, లైట్ డార్క్ ఇలాగా ఈ లైట్ డార్క్ బ్యాండ్స్ ఏవైతే వస్తున్నాయో వీటిని ఏంటంటే స్ట్రయేషన్స్ అంటాం. ఇలాగా బ్యాండ్స్ మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ ఆల్టర్నేటివ్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్, ఆల్టర్నేటివ్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ అంటాం. వీటిని మనం స్ట్రయేషన్స్ అని కూడా అంటాం. సో ఏ మజిల్స్ లో అయితే ఈ స్ట్రయేషన్స్ లేదంటే ఆల్టర్నేటివ్ లైట్ ఇంకా డార్క్ బ్యాండ్స్ ఉన్నాయో వాటిని మనం స్ట్రైటెడ్ మజిల్స్ అంటాం. వీటిలో అయితే ఉండవు దాన్ని అన్స్ట్రైటెడ్ మజిల్ అంటాం. ఓకే, ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ మజిల్స్ మనం చదువుకుంటున్నాం. మన బాడీలో ఉన్న మజిల్స్ 3 టైప్స్ ఉన్నాయి. ఓకే, సో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ మజిల్స్ ఇన్ అవర్ బాడీ. Okay, one is skeletal muscle, another is smooth muscle, and the last one is cardiac muscle. Skeletal muscle, smooth muscle, ఇంకా cardiac muscle. Skeletal muscle లో main features ఏమిటి? Number 1, it is voluntary in nature. ఓకే, వాలంటరీ అంటే మీ స్కెలెటన్ తో సంబంధించిన మజిల్స్, చేతికి ఉన్న మజిల్స్, కాళ్ళకు ఉన్న మజిల్స్ ఏదైతే ఉన్నాయో దే ఆర్ వాలంటరీ మజిల్స్. ఓకే, సో యూ కెన్ మూవ్ దెమ్ అట్ యువర్ విల్. మీకు కావాలంటే మూవ్ చేయొచ్చు, కావాలంటే ఆపచ్చు. నంబర్ 2, దే ఆర్ స్ట్రైటెడ్, ఆల్టర్నేటివ్ లైట్ ఇంకా డార్క్ బ్యాండ్స్ అనేవి ఉంటాయి. రెండోది స్మూత్ మజిల్స్ గురించి మాట్లాడుకోవాలి. స్మూత్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో స్మూత్ మజిల్స్ ఆర్ ఇన్వాలంటరీ. Number 2, they are unstriated. వాటిలో ఎలాంటి స్ట్రయేషన్స్ అని ఉండవు, అంటే ఆల్టర్నేటివ్ లైట్ ఇంకా డార్క్ బ్యాండ్స్ ఉండవు. మూడోది దే ఆర్ స్పిండల్ షేప్డ్. ఈ స్పిండల్ షేప్ అంటే ఏంటో మనం నేర్చుకుంటాం, సో డోంట్ వరీ. ఓకే, స్పిండల్ షేప్ అనేది మనం నేర్చుకుంటాం, డోంట్ వరీ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మనకున్నది కార్డియాక్ మజిల్. సో ద కార్డియాక్ మజిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇట్ ఈస్ ఆల్సో ఇన్వాలంటరీ, but it is striated. Okay, so skeletal muscle is voluntary and striated, smooth muscle is involuntary and unstriated, cardiac muscle is involuntary and striated. ilaga మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, అది అన్నమాట. సో నెక్స్ట్ మనం ముందుకు ఫర్దర్ వెళ్తూ వీటి డయాగ్రామ్స్ గురించి కొంచెం చూసుకుందాం. ఎందుకంటే మీకు క్లారిటీ ఉండాలి ఎట్లా కనిపిస్తాయి ఏంటి అని. డైరెక్ట్ గా చెప్పేస్తే ఏం అర్థం అవుతుంది. సో దీస్ ఆర్ ద స్కెలిటల్ మజిల్స్. స్కెలిటల్ మజిల్స్ లో చూసుకున్నట్లయితే మీకు ఇలాగా మీకు ఆల్టర్నేటివ్ లైట్ ఇంకా డార్క్ బ్యాండ్స్ అనేవి కనిపిస్తాయి. ఈ డయాగ్రామ్ లో చూస్తే మీకు ఇంకా క్లియర్ గా కనిపిస్తాయి. ఆల్టర్నేటివ్ గా లైట్ అండ్ డార్క్ బ్యాండ్ మైక్రోస్కోప్ లో పెడితే మనకి ఈ మజిల్స్ ఇలా కనిపిస్తాయి అనమాట. స్కెలిటల్ మజిల్స్ లో స్ట్రయేషన్స్ ఉంటాయి, ఆల్టర్నేటివ్ లైట్ ఇంకా డార్క్ బ్యాండ్స్ ఉంటాయి. కార్డియాక్ మజిల్ లో కూడా స్ట్రయేషన్స్ ఉంటాయి. సో స్కెలిటల్ మజిల్ కి కార్డియాక్ మజిల్ కి డిఫరెన్స్ వస్తుందంటే స్కెలిటల్ మజిల్ అనేది వాలంటరీ, కార్డియాక్ మజిల్ అనేది మన హార్ట్ లో ఉంటుంది, ఇన్వాలంటరీ, మన కంట్రోల్ లో ఉండదు. రెండోది కార్డియాక్ లో మజిల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్. స్మూత్ మజిల్స్ లో ఏంటంటే స్మూత్ మజిల్స్ మన పొట్టలోని, కిడ్నీస్ దగ్గర, అలాంటి వేరే డిఫరెంట్ ఏరియాస్ ఎక్కడైతే మన కంట్రోల్ లేదో అక్కడ ఉంటాయి. అక్కడ ఏంటంటే డైజెషన్ లో వాటిలో హెల్ప్ చేస్తాయి అనమాట, మన పొట్టలో అయితే. ఓకే, సో ఇవి స్పిండల్ షేప్ ఉంటాయి. సో స్పిండల్ షేప్ అంటే ఇలాంటి షేప్ ఉండడం అనమాట. సో వాట్ ఈస్ ద స్పిండల్ షేప్? బేసికల్లీ ఇలాంటి షేప్ ఏమంటాం? స్పిండల్ షేప్ అని అంటారు. ఓకే, సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు స్మూత్ మజిల్. స్మూత్ మజిల్ ఇస్ ఇన్వాలంటరీ అండ్ స్పిండల్ షేప్. ఇట్ ఈస్ అన్స్ట్రైటెడ్. స్కెలిటల్ మజిల్ ఇస్ వాలంటరీ అండ్ స్ట్రైటెడ్. కార్డియాక్ మజిల్ ఇస్ ఇన్వాలంటరీ అండ్ స్ట్రైటెడ్. ఓకే, స్ట్రయేషన్స్ అంటే ఏంటని చెప్పాను, ఆల్టర్నేటివ్ లైట్ ఇంకా డార్క్ బ్యాండ్స్ ఉండడం. ఇప్పుడు ముందుకెళ్తూ ఓకే, మనం మీ బుక్ లో ఏమి ఇచ్చారో ఒకసారి చూసుకుందాం. మజిల్స్ కంటైన్ స్పెషల్ ప్రోటీన్స్ కాల్డ్ కాంట్రాక్టైల్ ప్రోటీన్స్. దేనివల్ల అయితే అవి మూవ్మెంట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. ఫర్దర్ వెళ్తూ ఓకే, వీ కెన్ మూవ్ సమ్ మజిల్స్ బై కాన్షియస్ విల్. ఓకే, మజిల్స్ ప్రెసెంట్ ఇన్ అవర్ లింబ్స్ అంటే మన చేతుల్లో, కాళ్ళలో మూవ్ వెన్ వీ వాంట్ దెమ్ టు అండ్ స్టాప్ వెన్ వీ డిసైడ్ సో.
So such muscles are known as voluntary muscles. These muscles are also known as skeletal muscles as they are mostly attached to bones and help in the body movement. Under the microscope, these muscles show alternative lighting, dark bands or striations. అందుకే వీటిని మనం striated muscles అంటాం. The cells of this tissue are long, cylindrical, unbranched and multinucleate. Okay, multinucleate అంటే బోల్డ్ అన్ని న్యూక్లియై ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది smooth muscles. The movement of food in the alimentary canal or the contraction and relaxation of blood vessels is the involuntary movement. We cannot really start them or stop them simply by wanting them to do so. So వాటిని మనం స్మూత్ మజిల్స్ అంటాం or involuntary muscles అంటాం. They are also found in the iris of the eye. మన కంట్లో ఏదైతే ఐరిస్ ఉందో అది, ఓకే, దాని తర్వాత యురేటర్స్, దాని తర్వాత బ్రాంకై ఆఫ్ ద లంగ్స్, వీటన్ని చోట్ల మనకు ఉంటుంది. The cells are long with pointed ends and uninucleate. They are also called unstriated muscles. Why would they be called that? ఓకే, వాటిని మనం అన్స్ట్రైటెడ్ మజిల్స్ అని కూడా అంటాము. ఓకేనా, ఫైన్. జస్ట్ అ మినిట్. ఎందుకు వాటిని మనం అన్స్ట్రైటెడ్ మజిల్స్ అంటామా? ఎందుకంటే వాటిలో స్ట్రయేషన్స్ అనేవి ఉండవు. ఓకే, అది. సో నెక్స్ట్ మనం వెళ్తూ కార్డియాక్ మజిల్స్ గురించి మాట్లాడుకుంటాం. The muscles of the heart show rhythmic contraction and relaxation throughout the life. These involuntary muscles are known as cardiac muscles. Heart muscle cells are the cylindrical, branched and uninucleate. Okay, they uninucleate, they are branched and they are cylindrical. Compare the structures, ఇది అవసరం లేదు. నెక్స్ట్ మనం నర్వస్ టిష్యూ పక్కకి వెళ్ళిపోదాం. సో నర్వస్ టిష్యూ ఏదైతే ఉందో మన బాడీలో ఏం చేస్తున్నది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నర్వస్ టిష్యూ? మన బాడీలో నర్వస్ టిష్యూ ఏం చేస్తున్నది అంటే బేసిక్ గా ఇట్ ఈస్ ఫంక్షనింగ్, యాక్చువల్లీ ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఆపరేట్ ద హోల్ బాడీ, మేనేజ్ చేస్తున్నది. మన బాడీలో వేరే వేరే ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో, ఓకే, నేను ఇప్పుడు మాట్లాడుతున్న దగ్గర నుంచి మీకు టీచింగ్ చేస్తున్నంత వరకు, మీరు నా క్లాస్ వింటున్నప్పటి దగ్గర నుంచి మీరు ఏ వర్క్ చేస్తున్నా కూడా ఇట్ ఈస్ యాక్చువల్లీ మేనేజ్డ్ బై ద నర్వస్ సిస్టమ్. అండ్ ద నర్వస్ సిస్టమ్ ఈస్ మేడప్ ఆఫ్ నర్వస్ టిష్యూ. మన బ్రెయిన్, స్పైనల్ కార్డ్, మన నర్వ్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ద నర్వస్ టిష్యూ. వీటన్నిటిని నర్వస్ టిష్యూ ఫామ్ చేస్తుంది. సో నర్వస్ టిష్యూలో బేసిక్ గా ఏంటుంటాయంటే ద మెయిన్ బేసిక్ పార్ట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ ఇస్ ద న్యూరాన్. ఇంకా న్యూరాన్ గురించి మనం మాట్లాడుకోవాలి. న్యూరాన్ ఇస్ ద బేసిక్ నర్వ్ సెల్. దీన్ని మనం నర్వ్ సెల్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు న్యూరాన్ లో బేసిక్ గా ఏంటి అంటే ఒక సెల్ బాడీ ఉంటుంది, దీన్ని మనం సెల్ బాడీ అంటాం. ఓకే, ఈ ఫస్ట్ సెల్ బాడీ ఏదైతే ఉన్నదో దీంట్లో ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఇక దీనికి కొన్ని బ్రాంచెస్ ఉంటాయి, కొమ్ములు లాంటివి. ఈ బ్రాంచెస్ నే మనం డెండ్రైట్స్ అంటాం. ఓకేనా, ఇప్పుడు ఈ డెండ్రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ సెల్ బాడీకే ఉంటాయి. దాని తర్వాత ఫర్దర్ సెల్ బాడీలోని ఏదైతే స్ట్రైట్ గా ఒక స్టాక్ లా వస్తుంది, ఒక పుల్లలా వస్తుంది సెల్ కి, సో దాన్నే మనం యాక్సాన్ అంటాం. యాక్సాన్ కెండ్లోని ఒక టర్మినల్ ఉంటుంది, దాన్ని మనం యాక్సాన్ టర్మినల్ అంటాం. దాని మధ్యలోని మనకి ఒక షీత్ వస్తుంది, వైట్ కలర్ షీత్, దాన్ని మైలిన్ షీత్ అంటాం. ఈ మైలిన్ షీత్ మన నర్వ్ లోని సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తున్నది, మన బాడీలో బోల్డ్ అని సిగ్నల్స్ తీసుకొని ప్రాసెస్ చేసి మళ్ళీ సిగ్నల్ పంపిస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ చేతిని మూవ్ చేద్దాం అనుకుంటే నా చేతిలో ఇక్కడ ఉన్న నర్వ్ నా బ్రెయిన్ వరకు వెళ్ళి నేను చేతిని మూవ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడు నా బ్రెయిన్ దానికి మళ్ళీ పర్మిషన్ ఇచ్చి ఇంకో న్యూరాన్ ని పంపిస్తుంది మూవ్ చేయించిన, అప్పుడు నేను మూవ్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ అ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ టైం. చాలా తక్కువ మిల్లీ టు నానో సెకండ్స్ లోపు ఇదంతా జరుగుతుంది. నేను అనుకోగానే వెంటనే చేయగలుగుతున్నాను. అంటే ఇంత వేగంగా ఒక నర్వ్ సిగ్నల్ నర్వ్స్ అన్ని వెళ్ళి సిగ్నల్ పంపించి ఇంకొక నర్వ్ సిగ్నల్ తీసుకొని కూడా వచ్చేసింది. సో దిస్ ఇస్ హ్యాపెనింగ్. దీని గురించి మీరు ఇంకా బాగా చదువుకుంటారు, రిఫ్లెక్స్ ఆర్క్ అనేసి మీరు చదువుతారు. సో డోంట్ వరీ. సో అక్కడ మీరు చదివినప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది ఇదంతా ఎలా వర్కౌట్ అవుతుందో. సో అలా జరగాలి అంటే మైలిన్ షీత్ అనేది ఉండాలి. ఈ మైలిన్ షీత్ చాలా త్వరగా అది చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, వీటి మధ్యలో ఏవో చిన్న చిన్న సెల్స్ లాంటివి ఉంటాయి, వీటిని స్వాన్ సెల్స్ అంటారు. ఇంకా ఎక్కడెక్కడైతే మైలిన్ షీత్ లేదో అక్కడ ఏరియాని నోడ్ ఆఫ్ రాన్వియర్ అని అంటాం. ఓకే, సో దాని గురించి లైట్ గా కొంచెం చదువుకుందాం. ఆల్ సెల్స్ పొజెస్ ద ఎబిలిటీ టు రెస్పాండ్ టు స్టిములై. స్టిములై అంటే ఎలాంటిది, టచ్ అయినా లేదంటే ఫీల్ అయినా, ఎలాంటిదైనా, టెంపరేచర్ అయినా, ప్రెషర్ వల్ల అయినా. ద సెల్స్ ఆఫ్ ద నర్వస్ టిష్యూ ఆర్ హైలీ స్పెషలైజ్డ్ ఫర్ బీయింగ్ స్టిమ్యులేటెడ్ అండ్ దెన్ ట్రాన్స్మిటింగ్ ద స్టిమ్యులస్ వెరీ ర్యాపిడ్లీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఎలాంటి స్టిమ్యులస్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు స్టిమ్యులస్ అంటే ఒక ట్రిగర్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ చేతితో ఇలాగా పోక్ చేశాను. సో ఈ పోక్ చేసేది ఏదైతే ఉందో దిస్ కెన్ బి స్టిమ్యులస్. నా చేతికి వేడిగా నేను ఫర్ సపోజ్ చూసుకోకుండా వేడిగా నేను ఏమైనా టచ్ చేశాను, లేదంటే నేను ఇప్పుడు కాఫీ తాగుతున్నాను, కాఫీ లేదంటే మిల్క్ తాగుతున్నప్పుడు చాలా హాట్ కాఫీ మిల్క్ తాగిస్తే నా నాలుగు బర్న్ అవుతున్నది, ద టంగ్ గెట్స్ బర్న్. ఓకే, సడన్ గా బర్న్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది. సో దిస్ ఆల్ ఆర్ నోన్ యాజ్ స్టిమ్యులై. అంటే బేసిక్ గా సడన్ గా టెంపరేచర్ లో చేంజ్ వచ్చినా, లేదంటే ప్రెషర్ లో చేంజ్ వచ్చినా, టేస్ట్ లో చేంజ్ వచ్చినా,
నేను అసిడిక్ ఫుడ్ తింటున్నానా, ఎలాంటి ఫుడ్ తింటున్నాను, సో ఆ పర్టికులర్ ఫుడ్ లో ఏదైతే పుల్లగా ఉన్నదా, స్వీట్గా ఉందా, ఇది నేను నా టంగ్ నుంచి సెన్స్ చేయగలుగుతున్నాను. అండ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఈచ్ ఆఫ్ దిస్ ఫుడ్ టేస్ట్ ఇస్ ట్రిగరింగ్ అ స్టిములస్. దీన్నే మనం స్టిములస్ అంటాం, అంటే ఒక స్టార్టింగ్ ట్రిగర్ అనమాట. సో ద బ్రెయిన్, ద స్పైనల్ కార్డ్ అండ్ ద నర్వ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ nervous tissue. The cells of this tissue are called nerve cells or neurons. A neuron consists of a cell body with a nucleus and a cytoplasm. Okay. సైటోప్లాజం ని సార్కోప్లాజం అని కూడా అంటారు, కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు అది. నో, నాట్ సార్కోప్లాజం, అది అక్కడ మసిల్స్ లో అనుకుంటాము. సో ఇక్కడ సైటోప్లాజం ఫ్రమ్ విచ్ లాంగ్ థిన్ హెయిర్ లైక్ పార్ట్స్ అరైజ్. ఈ హెయిర్ లైక్ పార్ట్స్ ని మనం ఏమంటాం, డెండ్రైట్స్ అంటాం. సో an individual nerve cell may be up to a meter long. Many nerve fibers bound together by connective tissue make up a nerve. ఇలాంటి బోల్డ్ న్యూరాన్స్ కనెక్ట్ అయిన తర్వాత ఒక పెద్ద నర్వ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అది. సో మీ టెక్స్ట్ బుక్ లో చూసుకున్నట్లయితే మీకు ఇలాంటి డయాగ్రామ్ ఇచ్చారు. ఓకే, ఇది మధ్యలో న్యూక్లియస్, దీస్ ఆర్ ద డెండ్రైట్స్, దిస్ ఇస్ ద యాక్సాన్ అండ్ దిస్ ఇస్ ద నర్వ్ ఎండింగ్. ఓకే, దీన్ని మనం సెల్ బాడీ అంటాం ఫ్రంట్ లో ఏదైతే ఉందో. సో the neuron unit of nerve system. Nerve impulses allow us to move our muscles when we want to. Okay, మనం ఏదైనా మూవ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, ఆ మూవ్మెంట్ మనం చేద్దాం అనుకుంటే దట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ బికాస్ ద నర్వస్ సిస్టమ్ is allowing it to happen. Okay, now the combination of the nerve muscle and muscle tissue is fundamental to most animals. అంటే ఏంటి, ఇప్పుడు మన మజిల్స్ ఫర్ సపోజ్ మూవ్ అవ్వాలి అంటే మన నర్వ్స్ దగ్గర నుంచి సిగ్నల్ రావాలి. సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తున్నది అంటే బ్రెయిన్ నుంచి వస్తున్నది. ఓకే, సో ఫంక్షనింగ్ ఎలా జరుగుతుందంటే, నేను ఒక నర్వ్ ని పంపిస్తాను బ్రెయిన్ వరకు. ఓకే, ఆ బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేస్తుంది, చేసిన తర్వాత ఇంకొక నర్వ్ ని పంపిస్తుంది పని చేయించడానికి. నేను మీకు దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. దిస్ కాంబినేషన్ ఎనేబుల్స్ యానిమల్స్ టు మూవ్ ర్యాపిడ్లీ ఇన్ రెస్పాన్స్ టు స్టిములై. అంటే నర్వ్స్ ఇంకా మజిల్స్ ఎప్పుడు యూనియన్ లో ఉంటాయి. ఏదైనా మూవ్మెంట్ లేదంటే ఫంక్షన్ జరగాలంటే బాడీలో, మూవ్మెంట్ కి సంబంధించిన ఫంక్షన్ జరగాలన్నా బాడీలో నర్వ్స్ అండ్ మజిల్స్ ఎప్పుడు ఒక అసోసియేషన్ లో ఉంటాయి. ఈ నర్వ్ మజిల్ ఎక్కడైతే కలుస్తాయో వాటిని మనం న్యూరోమస్కులర్ జంక్షన్ అంటాం, విచ్ విల్ బి స్టడీయింగ్ ఇన్ ద హైయర్ క్లాసెస్. ఓకే, అది అనమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు నర్వస్ టిష్యూ యాజ్ వెల్. దీంతో ఏంటంటే మీది కంప్లీట్ అయిపోయింది టిష్యూస్ చాప్టర్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, మీ చాప్టర్ మీ ప్లాంటింగ్ యానిమల్ టిష్యూస్ లో లాస్ట్ లో ఏదైతే మీ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తాం. ఓకే, ఆ క్వశ్చన్స్ మీరు ఎలా ఆన్సర్ చేయాలి, ఒక క్వశ్చన్ మీరు ఎలా అప్రోచ్ చేయాలి, ఆన్సర్స్ ఎలా రాయాలి, అవన్నీ మనం నేర్చుకుంటాం ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఆఫ్ ద టిష్యూస్ చాప్టర్. మీది 9th క్లాస్ స్టూడెంట్స్ కోసం స్పెషల్లీ. ఓకే, సో దానివల్ల మీది FA2 తో సంబంధించిన ఏ సిలబస్ అయితే కవర్ అయిపోయింది, టిష్యూస్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ మనం చేయాల్సింది అదే ఇంకా. ఓకే, క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటాం. ఒకసారి క్వశ్చన్ సాల్వ్ చేయకపోతే యుల్ హ్యావ్ అ బేసిక్ ఐడియా ఎగ్జామ్ ఎలా రాయాలి. సో ఈ చాప్టర్ కి సంబంధించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా డెఫినెట్లీ కమెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోకండి. బేసిక్ ఒక సమ్మరీ ఇచ్చేస్తాను మనం ఏం చదువుకున్నాం అని. మనం 2 types ఆఫ్ టిష్యూస్ చదువుకున్నాం, ప్లాంట్ టిష్యూస్, యానిమల్ టిష్యూస్. ప్లాంట్ టిష్యూస్ లో మళ్ళీ 2 types చదువుకున్నాం అమ్మా, దట్ ఈస్ ద మెరిస్టమాటిక్ టిష్యూ అండ్ ద పర్మనెంట్ టిష్యూ. మెరిస్టమాటిక్ టిష్యూలో 3 types చదువుకున్నాం, ఇంటర్కాలరీ, లాటరల్, ఇంకా ఎపికల్ మెరిస్టమ్ అని. పర్మనెంట్ టిష్యూలో సింపుల్, కాంప్లెక్స్ చదువుకున్నాం, ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ వేరుగా చదువుకున్నాం. సింపుల్ పర్మనెంట్ టిష్యూలోని పారెంకైమా, కాలెంకైమా, స్క్లెరెంకైమా చదువుకున్నాం. పారెంకైమా, కాలెంకైమా లివింగ్ టిష్యూ, స్క్లెరెంకైమా డెడ్ టిష్యూ అనుకున్నాం. కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూలో మనం ఏం చదువుకున్నాం, కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూలో జైలం ఇంకా ఫ్లోయం గురించి చదువుకున్నాం. సో జైలం అంటే ఏమిటి, జైలం అంటే వాటర్ కండక్టింగ్ ఎలిమెంట్స్ అన్ని అందులో ఉంటాయి అనమాట ఆ టిష్యూలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టిష్యూ అంటే ఏమిటి అనేది కూడా చదువుకున్నాం కదా. సో టిష్యూస్ అంటే సిమిలర్ స్ట్రక్చర్ అయి ఉండాలి, ఫంక్షన్ అయి ఉండాలి రెండింటికి, అప్పుడు దాన్ని మనం టిష్యూ అంటాం. కొన్ని సెల్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ ఆఫ్ సెల్స్ హ్యావింగ్ సిమిలర్ స్ట్రక్చర్, ఫంక్షన్ ఆర్ బోత్. ఓకే, ఇప్పుడు రెండోది ఏమిటి అంటే జైలం చదువుకున్నాం కదా కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్ లోని. జైలంలో 4 ఎలిమెంట్స్ చదువుకున్నాం, ట్రకీడ్స్, వెజల్స్, జైలం ఫైబర్స్, జైలం పారెంకైమా. దాని తర్వాత జైలం పారెంకైమా ఓన్లీ లివింగ్, మిగతా అన్ని డెడ్ అనుకున్నాం. ఫ్లోయంలోని సీవ్ సెల్స్, కంపానియన్ సెల్స్, సీవ్ ట్యూబ్స్, కంపానియన్ సెల్స్, సీవ్ సెల్స్. దాని తర్వాత ఫ్లోయం పారెంకైమా, ఫ్లోయం ఫైబర్స్ మాత్రం డెడ్, మిగతా అన్ని లివింగ్ అని చదువుకున్నాం. సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లాంట్ టిష్యూ. అందులో స్టొమాటా గురించి కూడా చదువుకున్నాం. దేనివల్ల అయితే యాక్చువల్ గా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది, ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్, ఫోటోసిన్సిస్ జరిగినప్పుడు, రెస్పిరేషన్ జరిగినప్పుడు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది యానిమల్ టిష్యూస్ గురించి. యానిమల్ టిష్యూస్ లో మనం 4 types ఆఫ్ టిష్యూస్ గురించి చదువుకున్నాం. దట్ ఈస్ ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మస్కులర్ టిష్యూ, నర్వస్ టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూ అంటే ఏమిటి, మన బాడీ పార్ట్స్ అన్నింటినీ కవర్ చేసే టిష్యూని ఎపిథీలియల్ టిష్యూ అంటాం. దాంట్లో సింపుల్ స్క్వామస్ గురించి చదువుకున్నాం, స్ట్రాటిఫైడ్ స్క్వామస్ గురించి చదువుకున్నాం. దాని తర్వాత కాలమ్నార్, సీలియేటెడ్ కాలమ్నార్ చదువుకున్నాం, క్యూబాయిడల్ చదువుకున్నాం,
లాస్ట్ లో గ్లాండులర్ ఎపిథీలియం, దేంతో అయితే గ్లాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నది చదువుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం కనెక్టివ్ టిష్యూలో చదువుకున్నాం. కనెక్టివ్ టిష్యూలో మనం బ్లడ్ గురించి చదువుకున్నాం, విచ్ ఇస్ ద లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ. దాంట్లో ప్లాస్మా, ఆర్బీసీస్, డబ్ల్యూబీసీస్ ఉంటాయని చదువుకున్నాం, ఇంకా ప్లేట్లెట్స్ ఉంటాయని చదువుకున్నాం. ప్లాస్మా లిక్విడ్ పార్ట్, ఆర్బీసీస్, ప్లేట్లెట్స్, డబ్ల్యూబీసీస్ సాలిడ్ ఎలిమెంట్స్ అని అంటాం, సెల్ ఎలిమెంట్స్ అంటాం, అవి చదువుకున్నాం. దాని తర్వాత మనం మజల్ ఏంటది బోన్ గురించి చదువుకున్నాం, బోన్ టిష్యూని. బోన్ టిష్యూ చాలా గట్టిగా ఉంటుంది, కాల్షియం ఇంకా ఫాస్ఫరస్ తో ఫామ్ అయి ఉంటుందని చదువుకున్నాము. దాంతో బోన్ సెల్స్ ని ఆస్టియోసైట్స్ అంటామని చదువుకున్నాం. దాని తర్వాత మనం ఇంకోటి ఏం చదువుకున్నాం, మనం కార్టిలేజ్ గురించి చదువుకున్నాం. కార్టిలేజ్ 3 టైప్స్ ఉంటుంది, బోన్ కన్నా కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది, మూవ్మెంట్ లైట్ గా అలా చేస్తుంది. సో కార్టిలేజ్ 3 టైప్స్ ఉంటుంది, ఎలాస్టిక్, చాలా ఎలాస్టిక్ ఉంటుంది, హైలైన్, ఫైబ్రో కార్టిలేజ్ ఏదైతే చాలా గట్టిగా ఉంటుంది. దాని తర్వాత మనం నెక్స్ట్ ఏం చదువుకున్నాము, నెక్స్ట్ మనము ఎరులార్ కనెక్టివ్ టిష్యూ గురించి చదువుకున్నాం. ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూలు వేరే వేరే చోట్ల కనెక్ట్ చేస్తుంది, ప్రిపేర్ చేస్తుంది. దాని తర్వాత టెండాన్స్, లిగమెంట్స్ గురించి చదువుకున్నాం. లిగమెంట్ అనేది బోన్ టు బోన్ కనెక్ట్ చేస్తుంది, టెండాన్ అనేది మజిల్ టు బోన్ ని కనెక్ట్ చేస్తుంది అని చదువుకున్నాం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనం ఏం చదువుకున్నాం, కనెక్టివ్ టిష్యూలోని అడిపోస్ టిష్యూ గురించి చదువుకున్నాం. అడిపోస్ టిష్యూ అంటే ఫ్యాట్ స్టోరింగ్ టిష్యూ అనమాట. అది మనకి ప్రొటెక్షన్ చేస్తుంది, చలి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, ఇన్సులేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ మనం మస్కులర్ టిష్యూ గురించి వాళ్ళు చదువుకున్నాం. మస్కులర్ టిష్యూలో 3 టైప్స్ ఆఫ్ టిష్యూస్ చదువుకున్నాం. స్కెలెటల్ మజిల్ టిష్యూ, స్మూత్ మజిల్ టిష్యూ, కార్డియాక్ మజిల్ టిష్యూ. స్కెలెటల్ మజిల్ ఏదైతే ఉన్నదో, స్కెలెటల్ మజిల్ ఇట్ ఈస్ అ వాలంటరీ టిష్యూ. స్ట్రయేషన్స్ అనేవి ఉంటాయి, ఆల్టర్నేటివ్ లైట్ అండ్ డార్క్ పాయింట్స్ ఉంటాయి. వాలంటరీ అంటే వీ కెన్ మూవ్ ఇట్ విత్ అవర్ విల్. అదే మన స్మూత్ మజిల్ కి వచ్చేసినట్లయితే ఇట్ ఈస్ ఇన్వాలంటరీ, మనం మూవ్ చేయలేం, అండ్ ఇట్ ఈస్ అన్స్ట్రయేటెడ్. థర్డ్ మనం వచ్చి స్పిండిల్ షేప్ లో ఉంటుంది అది కాకుండా. కార్డియాక్ మజిల్ మన హార్ట్ లో ఉంటుంది. ఓకే, ఇట్స్ అన్ ఇన్వాలంటరీ మజిల్, మన ఇష్టం వచ్చినట్టు మనం దాన్ని మూవ్ చేయలేం, అది బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది, సిమిలర్ టు స్మూత్ మజిల్. ఇది కాకుండా ఇట్ ఈస్ అ స్ట్రయేటెడ్ మజిల్, ఆల్టర్నేటివ్ లైటింగ్ డార్క్ బ్యాండ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనం లాస్ట్ లో నర్వస్ టిష్యూ గురించి చదువుకున్నాం. నర్వస్ టిష్యూలో ఏదైతే బేసిక్ యూనిట్ ఉన్నదో దాన్ని న్యూరాన్ అని అంటాం. న్యూరాన్స్ వల్లే నర్వ్స్ ఫామ్ అవుతాయి, ఇంకా నర్వ్స్ వల్లే మన బ్రెయిన్, స్పైనల్ కార్డ్, ఇంకా మిగతా అన్ని సెల్స్ ఏవైతే ఉన్నాయో నర్వస్ సిస్టమ్ అంతా ఫామ్ అవుతుంది. ఓకే, సో నర్వస్ సిస్టమ్ ఇంకా మజిల్స్ ఎప్పుడు సింక్ లో ఉంటాయి. మన బాడీలో మూవ్మెంట్ జరగాలంటే నర్వ్ అనేది మజిల్ కి సిగ్నల్ ఇవ్వాలి, దానివల్ల మన మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది, మూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు అ సమ్మరీ. ఓకే, విత్ రెస్పెక్ట్ టు టిష్యూస్ చాప్టర్ లో ఏదైతే మొత్తం సమ్మరీ ఉందో నేను మీకు ఇచ్చేసాను. ఓకే, దీంతో సంబంధించి నేను అన్నట్టు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో పెట్టడం మాత్రం మర్చిపోకండి, డెఫినెట్లీ పెట్టండి. ఓకే, అండ్ విల్ సీ అండ్ విల్ మీట్ ఈచ్ అదర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే, champions. Bye.